ప్రస్తుతంలో ధారణా యోగం ప్రధానమైందే కాదు, రహస్యమైంది, విశేషమైంది, సులభమైంది కూడా. గతంలో ఈ ధారణా యోగం గురించి పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో మొట్టమొదట పంచభూతాల ధారణ ఉంటుంది. ఎందుకు పంచభూతాలు అవసరం అంటే, మన జీవన విధానంలో లేదా సృష్టిలో మన శరీరం ఏర్పడమే కాదు, పోషించడానికి పంచభూతాలే ప్రధాన కారణం అవుతాయి. ఈ పంచభూతాలు అందరికీ తెలుసు: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. పుట్టినప్పటి నుండి మనం జీవించి ఉండేంత వరకు ఈ పంచభూతాల యొక్క ప్రభావం అనుక్షణం మన పైన ఉంటుంది. అయితే సృష్టిలో ఆకాశం పెద్దది, భూమి చిన్నది. మన శరీరంలోనేమో ఆకాశం చిన్నది, భూమి పెద్దది, వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యతిరేకంగా ఉన్న భూమి నుండి ఆకాశం వరకు మనం సహజమైన జీవితం, అంటే ఉదయం నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, ఆహారం తీసుకోవడం, ఏవో పనులు చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం నిద్రించడం, ఇది మన సాధారణ జీవన ప్రక్రియ జరుగుతోంది. కానీ వాస్తవంగా ఇదంతా కూడా భోగ జీవనం లేదా రోగ జీవనం అవుతుంది. కానీ యోగ జీవనంలో ఏం చెప్పారంటే, శరీరమే ప్రధానం. ఎందుకు అంటే, ఆత్మ సాధన కోసం శరీరం వచ్చింది. ఆత్మ సాధన ఎలా జరిగిందంటే, సృష్టికి మూలం పరమాత్మ అని పేరు పెట్టారు. ఏదో ఒక శక్తి చైతన్యం ఈ సృష్టి ఏర్పరిచింది. ఆ చైతన్యమే ఏం చేసిందంటే, సకల ప్రాణుల్లో ప్రవేశించింది. మనలో కూడా అదే చైతన్యం ఆత్మరూపంగా ఉంది. అలాంటి ఆత్మ నుండి శరీరం ఉన్నా లేకున్నా ఈ ఆత్మను మళ్ళీ పరమాత్మకు చేర్చే బాధ్యత మనది. అయితే ఇలా శరీరాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుత శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో కూడా సగభాగం గడిచింది, 50% జీవనం అయిపోయింది. ఇంకా ఎంత జీవితం ఉందో తెలియదు. ఈ ఉన్న జీవితంలో మనం ఆ ప్రయాణం చేయాలి. దేని ద్వారా? ఈ పంచభూతాలే మనకు సహకరిస్తాయి. ఇది ప్రాపంచిక జీవితానికి సహకరిస్తుంది. ఈ ఆత్మ సాధన కార్యక్రమానికి కూడా పంచభూతాలే కావాలి. పంచభూతాలు ఏమంటాయంటే, జాగ్రత్తగా ఉండమని చెప్తాయి. మనం పిల్లలకి ఏం చెప్తామంటే, వాళ్ళు స్కూల్కు వెళ్ళేటప్పుడు కానీ, వాళ్ళ ఆహారం తీసుకునేటప్పుడే కానీ, నిద్రపోయేటప్పుడు కానీ పిల్లలకు కొన్ని సూచనలు ఇస్తాం. అదే మాదిరిగా మనకు కూడా ఈ పంచభూతాలు మహర్షుల ద్వారా ఏ విధంగా వీటిని ఉపయోగించుకోవాలో స్పష్టంగా చెప్పారు, ఉదాహరణతో సహా చెప్పారు. అయితే మామూలుగా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. వంట చేస్తారు. వంట చేసినప్పుడు వంట చేయడానికి అగ్ని అవసరం, నిప్పు. అది గ్యాస్ మంట కావచ్చు, కట్టెల మంట కావచ్చు, ఏదో ఒకటి. అది అగ్ని ప్రజ్వలిన తర్వాత దాని మీద పాత్ర పెడతాం. అలాంటి అగ్ని మన లోపల జఠరాగ్ని అంటాం. ఆ జఠరాగ్ని ఎప్పుడూ మండుతూ ఉంటుంది, అంటే వేడినిస్తుంది. దాని మీద ఈ జీర్ణాశయం అనే పాత్ర ఉంది. అక్కడ పాత్రలో ఏం చేస్తారంటే, 2 గ్లాసుల బియ్యం పోశారు అనుకోండి భోజనం కోసం, 4 గ్లాసుల నీళ్లు పోస్తారు. మిగతా ఖాళీ స్థలం ఉండాలి. మీరు కుక్కరే అనుకోండి, లేదా ఒక పాత్రనే అనుకోండి, ఎక్కువ బియ్యం పోసి నిండా నీళ్లు పోశారనుకోండి, ఖాళీ ఏమాత్రం లేకుండా, అప్పుడు అన్నం కాదు కదా,
మొత్తం ఏమీ జరగదు, ఉడికే అవకాశం లేదు. ఉడికిన తర్వాత అది ఎక్కువైతే దానికి కావలసిన ప్రదేశం లేదు. అదే మాదిరిగా ఈ జఠరాగ్నిలో మండుతున్న ఈ జీర్ణాశయంలో మనం ఆహారం వేస్తున్నాం. ఆహారం ఎంత వేయాలంటే దానికి రెట్టింపు నీళ్లు పోయాలి. దానికి రెట్టింపు నీళ్లు పోసేంత ఆహారమే తీసుకోవాలి. దానికి రెట్టింపు ఖాళీగా ఉండాలి. దానికి రెట్టింపు ఏముంటుంది అంటే ఆకాశం ఉంటుంది. అంటే గాలి ఆకాశం కలిసే ఉంటాయి. మనం ఇప్పుడు సైన్స్ ప్రకారం అయితే కొంత ఎత్తు వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఉండదని తెలుస్తుంది, ఏది విమానాల్లో వెళ్ళేవారు మొదలైన వాళ్ళకి. సహజంగా చూస్తే మనం ఇక్కడ నిప్పు, నీరు, భూమి కనపడతాయి, గాలి ఆకాశం కలిసే ఉంటాయి. మనం అక్కడ మధ్యలో ఏమీ గ్యాప్ తెలియదు. ఇది ఖాళీగానే ఉంటుంది, అది ఖాళీగానే ఉంటుంది. అదే మాదిరిగా మన పొట్టలో జరుగుతున్న ఈ ప్రక్రియ సక్రమంగా జరిగితే మనకు ఏ రోగాలు ఉండవు, ఆనందంగా జీవిస్తాం. ప్రధానంగా రోగాల వల్లనే మన జీవన సరళి, జీవన శైలి మారుతుంది, మిగతా వాటి మీద ప్రభావం పడుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా మనం ఆర్థిక భారం అనుకుంటాం, రుణ బాధనే గొప్పది అనుకుంటాం, కానీ అన్నింటికంటే గొప్పది రోగబాధ. అనారోగ్య జీవనం లేకుండా వాళ్ళు కోరుకున్నారు. వినా దైన్యన జీవనం అని ఒక శ్లోకం ఉంది. అంటే రోగాలు లేకుండా నన్ను కాపాడు తండ్రి అని. ఆ రోగాలు లేకుండా ఎలా ఉండగలుగుతాం అనే దానికి మనకు ఈ పంచభూతాల ధారణ ఉపయోగపడుతుంది. ఇది రహస్యమైందే. దీన్ని శ్రద్ధగా అభ్యాసం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. మొట్టమొదలు అందరికీ ఆరోగ్యమే కావాలి. మన పిల్లలకి ఆరోగ్యం కావాలి, మనకు ఆరోగ్యం కావాలి, మన వృద్ధులకి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా చెప్పారు ఎప్పుడో. అంటే ఆరోగ్యం కనుక ఉన్నట్టయితే నీవు ఐశ్వర్యం వస్తుంది, డబ్బు సంపాదిస్తావు, మిద్దెలు మెడలు కట్టుకుంటావు, లేదా ప్రయాణాలు చేయొచ్చు. ఆధ్యాత్మిక సాధన కూడా ఆరోగ్యంగా ఉంటేనే చేయగలుగుతాం.